హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఏ కన్సల్టెంట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో ఈరోజు నేను చాలామంది డౌట్స్ క్లారిఫై చేద్దామని అనుకుంటున్నానండి. మా వీడియోస్కి చాలామంది కపుల్స్ కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ అడిగారు. సో ఆ క్వశ్చన్స్ని వీలైనంత వరకు నేను ఆన్సర్ చేద్దామని చెప్పి చూస్తున్నాను అనమాట. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, రమేష్ దాసరి గారు అడిగారు. హలో అండి రమేష్ గారు. సో మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లైనింగ్ పొర ఎంత ఉండాలి మేడం అని చెప్పి అడిగారనమాట. ఐ థింక్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అనుకుంటున్నానండి. బికాజ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళే చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో ఒకటి ఏంటంటే, గర్భసంచి పొర ఎంత ఉండాలి అన్నది ఆ గర్భసంచి కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. జనరల్లీ 7 to 9 mm వరకు కూడా తీసుకుంటాము. అబోవ్ 7 ఈజ్ గుడ్. అబోవ్ 7 ఉంది, ప్లస్ మనకు థిక్నెస్ ఒకటే కాదు, మేము ఎప్పుడైనా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు దానితో పాటు ఎండోమెట్రియం ప్యాటర్న్ చూస్తాము, బ్లడ్ సప్లై చూస్తాము, ఏదైనా ఎండోమెట్రియల్ క్యావిటీలో ఫ్లూయిడ్ ఉందా, లేదంటే పాలిప్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాము. ఫ్లూయిడ్ ఏం లేదు, పాలిప్స్ లేవు, థిక్నెస్ అబోవ్ 7 ఉంది, ట్రిపుల్ లైన్ ఉంది, బ్లడ్ సప్లై బాగుంది అనుకున్నప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాము. కానీ కొందరు పేషెంట్స్లో ఏంటంటే, ఆ గర్భసంచి కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళ ఎండోమెట్రియం మనం ఎంత ట్రై చేసినా కూడా 6.5కి మించి రాదు. సో వాళ్ళ గర్భసంచి కెపాసిటీయే అంత. అట్లాంటి వాళ్ళకి 6.5 ఉన్నా కూడా పొర బాగుంది, బ్లడ్ సప్లై బాగుంది అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేస్తాము. అలా చాలామంది సక్సెస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఐ హోప్ మీ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ మీకు దొరికిందని అనుకుంటున్నాను. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, నారాయణమూర్తి గారు అడిగారు. ఏమి అడిగారంటే, మేడం మాకు మ్యారేజ్ అయి 9 years అవుతుంది, ఇంకా పిల్లలు లేరు, ఒక్కసారి కూడా ప్రెగ్నెంట్ రాలేదు. మొన్న 15 days బ్యాక్ హాస్పిటల్కి వెళ్ళాము, థైరాయిడ్ ఉంది అని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ చేసిన 3 months చూస్తాను, ఒకవేళ 3 months తర్వాత కూడా రాకపోతే మీరు టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాలని చెప్పారు. అదేనా మేడం, ఇంకేమైనా సొల్యూషన్ చెప్తారా మీరు అని అడుగుతున్నారు నారాయణమూర్తి గారు. హలో నారాయణమూర్తి గారు. సో మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తున్నానండి. ఒకటి ఏంటంటే, థైరాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ ట్యూబ్కి వెళ్ళాలని ఏం లేదండి. థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ కాలంలో చాలా 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 మంది ఉన్నారు. ఇట్ హ్యాస్ బికమ్ వెరీ క్వైట్ కామన్ డిసీజ్ అనమాట. చాలామందికి ఉంటుంది. లెట్ ఇట్ బి హైపోథైరాయిడిజం ఆర్ హైపర్థైరాయిడిజం. సో థైరాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరికి పిల్లలు కారు, అట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్కే వెళ్ళాలని ఏం లేదండి. మనం థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ మన థైరాయిడ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకుంటే సరిపోతుంది. దానికి తగ్గట్టుగా మనం మన వెయిట్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి, మన బిఎంఐని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నప్పుడు మనకు న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు, ఐఏ ద్వారా కూడా రావచ్చు. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరూ టెస్ట్ ట్యూబ్కి వెళ్ళాలన్న అవసరం ఏమీ లేదండి. ఐ హోప్ మీ ఆన్సర్ మీకు దొరికిందని అనుకుంటున్నాను. గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, శ్రీవాణి గారు అడిగారు. నమస్తే మేడం, నేను విజయవాడలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సెంటర్ పేరేం మెన్షన్ చేయలేదండి. నాకు ఎగ్స్ తీశారు, బట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మాత్రం చేయడం కుదరదు అంటున్నారు. నాకు ఫ్లూయిడ్ ఉంది ఎండోమెట్రియల్ క్యావిటీలో అంటున్నారు. నాకేం అర్థం కావడం లేదు. చాలా మంత్ నుంచి తిరుగుతున్నాను, చాలా మనీ అయిపోయింది, ప్లీజ్ రిప్లై పెట్టండి మేడం అంటున్నారు. సో హలో శ్రీవాణి గారు, ఇది చాలా స్ట్రెస్ఫుల్ కండిషనేనండి. ఐ కెన్ అండర్స్టాండ్. బికాజ్ ఒకసారి పికప్ చేశాక ఎంబ్రియో స్టోరేజ్లో ఉన్నాయి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కావట్లేదు, దానికోసం రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్తున్నాం అంటే చాలా స్ట్రెస్ఫుల్ కండిషనేనండి. కాకపోతే మీ డాక్టర్ గారు మీకు చెప్పినట్టు ఎండోమెట్రియల్ క్యావిటీలో ఫ్లూయిడ్ వస్తుంది అంటే, ఆ ఫ్లూయిడ్ ఎందుకు వస్తుంది అన్నది ఫస్ట్ టెస్ట్ చేస్తాము మేము. ఈధర్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా, లేదంటే ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం వల్ల వస్తుందా, లేదంటే గర్భసంచి పొరలో ఏదైనా ప్రాబ్లం వల్ల వస్తుందా అన్నది హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ చేసుకొని చెక్ చేసుకోవాలండి. అలా చెక్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినట్టుగా ఒకవేళ ట్యూబ్లలో హైడ్రోసాల్పింగ్స్ అలా ఏమైనా ఉంటే ట్యూబుల్ క్లిప్పింగ్ చేస్తాము. ఎట్ ది సేమ్ టైం ఎండోమెట్రియంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల మీకు గర్భసంచిలో ఫ్లూయిడ్ వస్తుంది అనుకుంటే దానికి సంబంధించినట్టుగా ట్రీట్మెంట్ కూడా చేస్తారండి. సో అలా చేసుకున్న తర్వాత ఆ ఫ్లూయిడ్ అంతా మీకు తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ కావచ్చు. కొందరు కపుల్స్లో కొందరికి ఏంటంటే ఎట్లాంటి ప్రాబ్లం లేకపోయినా
రొటీన్ ఫ్లూయిడ్ కలెక్షన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ ఫ్లూయిడ్ని ఆస్పిరేట్ చేసేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసేయచ్చండి. సో మీకు ఫ్లూయిడ్ వస్తుంది కాబట్టి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయకుండా మాకు ఆగిపోతుంది, నెక్స్ట్ ఎట్లా మరి అన్న దానికి మీరు ఇంత టెన్షన్ పడే అవసరం లేదండి. ఒక్కసారి మీరు డయాగ్నోస్టిక్ హిస్టరీ ల్యాబ్ చేయించుకోండి, మీ ప్రాబ్లం చాలా మట్టుకు సాల్వ్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. సో గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వనతి గారు క్వశ్చన్ అడిగారండి. మేడం, నాకు 2 ట్యూబ్స్ కూడా బ్లాక్ అయ్యాయి, లాప్రోస్కోపీ కూడా చేయించుకున్నాను, బట్ బోత్ ద ట్యూబ్స్ ఆర్ డ్యామేజ్డ్ అని కట్ చేశారు. నేను నెక్స్ట్ ఐవీఎఫ్కే వెళ్ళడమా అండి? ఇంకో సొల్యూషన్ ఏమైనా ఉందా? వనతి గారు హలో అండి. సో మీరు మీ దీంట్లో ఇచ్చినట్టుగా మీరు లాప్రోస్కోపీ చేయించుకున్నప్పుడు 2 ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి, రెండింటికి కూడా ప్రాబ్లం ఉంది, కట్ చేశారు అని చెప్పారు. ఒకసారి మనకి 2 ట్యూబ్స్ కూడా కట్ అయ్యాక నెక్స్ట్ సొల్యూషన్ అయితే ఐవీఎఫ్ఏనండి. బికాజ్ మనకి ఇటు ఈ ట్యూబ్స్ లేనప్పుడు ఈ రిలీజ్ అయిన ఎగ్ గర్భసంచిలోకి రావడానికి దేర్ ఈజ్ నో రోడ్. ట్యూబ్స్ ఆర్ లైక్ రోడ్స్. వెన్ దెర్ ఈజ్ నో రోడ్ లేనప్పుడు ఆ ఎగ్ అనేది గర్భసంచిలోకి రాలేదు కదా. సో దెర్ ఈజ్ నో అదర్ సొల్యూషన్ అండి. మీరైతే ఐవీఎఫ్కే వెళ్ళాల్సి వస్తుంది. అండ్ అందులోనే ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, మేడం మరి నాకు ట్యూబ్స్ లేవు కదా, నా సక్సెస్ రేటు ఎంత ఉండొచ్చు అని. ఒకటండి, ట్యూబ్స్ ఉండడానికి లేకపోవడానికి మన ఐవీఎఫ్ సక్సెస్ రేట్కి సంబంధం లేదండి. ఐవీఎఫ్ సక్సెస్ రేటు మన ట్యూబ్స్ మీద ఏమీ డిపెండ్ అయి ఉండదు. సో జనరల్ సక్సెస్ రేటు అందరికీ ఎలా ఉంటుందో 60% వరకు మీకు కూడా అలానే ఉంటుందండి. ట్యూబ్స్ ప్రాబ్లం వల్ల మీ సక్సెస్ రేట్ ఏమీ తగ్గదు. ఐ హోప్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఈ దీంట్లో దొరికిందని అనుకుంటున్నానండి. సో నెక్స్ట్ కీర్తి అడిగారు, మేడం నాకు ఏఎంఎస్ టెస్ట్ చేసుకున్నాను, 0.526 వచ్చింది, నేను ఐవీఎఫ్ చేయించుకోవచ్చా మేడం? చేయించుకుంటే నా సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? హలో కీర్తి గారు, మీరు ఏఎంహెచ్ చేయించుకున్నా అని చెప్పారు, 0.526 అని చెప్పారు. సో దాంతోపాటు నేను మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, మీరు ఈ ఏఎంహెచ్ టెస్ట్ని మంచి ల్యాబ్లోనే చేయించుకున్నారా, మంచి స్టాండర్డ్ ల్యాబ్లో చేయించుకున్నారా లేదా అన్నది చూడండి. బికాజ్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చూసాను, అవుట్ సైడ్ పెరిఫరీస్లో ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి, సమ్ XY అని చెప్పి, వాళ్ళ ఏఎంహెచ్ 0.1 ఉంది అని చెప్పి ఇచ్చారు. అక్కడ మీకు ఎక్స్ మొత్తం తగ్గిపోయాయని చెప్పారు. వాళ్ళు చాలా ఏడుస్తూ టెన్షన్ పడుతూ వచ్చారనమాట. నేను ఇక్కడ ఏఎంహెచ్ రిపీట్ చేపిస్తే ఇట్ హ్యాస్ కమ్ యాజ్ 1.8. 1.8 ఈజ్ ఎ గుడ్ వాల్యూ. వాళ్ళకి నెక్స్ట్ ఐయుఐ చేసాము, వాళ్ళు కన్సీవ్ అయ్యారు, దే ఆర్ హ్యాపీ నౌ. సో ఒకటి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీ ఏఎంహెచ్ అన్నది మంచి ల్యాబ్లోనే అయిందా లేదా అన్నది ఒకటి కరెక్ట్గా చూసుకోండి. 1కి 2 సార్లు కావాలి అంటే రిపీట్ చేయించుకోండి. మంచి ల్యాబ్లో, మంచి స్టాండర్డ్ ల్యాబ్లో 1కి 2 సార్లు మీ ఏఎంహెచ్ అన్నది రిపీట్ చేసుకోండి. బికాస్ మీ ఏఎంహెచ్ వాల్యూకి మీ స్కాన్లో ఉన్న ఫాలికల్స్కి కోరిలేషన్ అన్నది కంపల్సరీగా ఉండాలి. ఆ కోరిలేషన్ ఉందా లేదా అన్నది మీరు ఒక్కసారి టీవీఏ స్కాన్ చేయించుకున్నప్పుడు మీ డాక్టర్తో కూర్చొని మాట్లాడుకోండి. అలా మాట్లాడుకున్నప్పుడు మీకు ఎక్స్ తక్కువ ఉన్నాయి, నిజంగానే మీరు ఒక 2 సార్లు రిపీట్ చేసుకున్న మీ ఏఎంహెచ్ అంతే తక్కువ వచ్చింది అంటే మాత్రం బెటర్ టు గో ఫర్ ఐవీఎఫ్ఏనండి. ఎందుకంటే 0.5 ఈజ్ లోవర్ సైడ్ ఆఫ్ ద ఏఎంహెచ్. సో మీరు ఐవీఎఫ్కి వెళ్ళడమే మంచిది. 0.5 ఉన్న వాళ్ళకి కూడా ఎగ్స్ వస్తాయండి, ఎంబ్రియోస్ వస్తాయి. 0.5 ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా డోనర్కి వెళ్ళే అవసరం లేదు. మీరు మీ సెల్ఫ్ oocytesతో సెల్ఫ్ ఎంబ్రియోస్తోనే ఐవీఎఫ్ ప్రయత్నం చేయొచ్చండి. మేము 0.3, 0.2 ఏఎంహెచ్ ఉన్న కపుల్స్కి కూడా చేసాము. వాళ్ళు సక్సెస్ఫుల్గా మంచిగా బేబీతో ఇంటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు 0.5 ఉన్నంత మాత్రాన టెన్షన్ పడే అవసరం ఏమీ లేదు. మీరు సక్సెస్ఫుల్గా అడుగు ముందుకేసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకొచ్చండి. సో నెక్స్ట్ స్వప్న గౌడ్ గారు అడిగారు, మేడం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను, వీక్గా వచ్చింది, నెక్స్ట్ ఏం చేయమంటారు, అడ్వైస్ ఇవ్వండి. హలో స్వప్న గారు, సో యూపీటీ వీక్ పాజిటివ్ రావడం అన్నది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. ఇట్ కెన్ బి డ్యూ టు మెనీ రీజన్స్. ఒకటి, ఇంకా ఇంప్లాంటేషన్ సరిగ్గా అయ్యి ఇంకా బేబీ పెరగకపోయి ఉండొచ్చు. రెండవది, మీకు సరిగ్గా చేసుకోవడం తెలియక నంబర్ ఆఫ్ డ్రాప్స్ ఆఫ్ యూరిన్ ఎక్కువేసి ఉండొచ్చు. సో ఏ కారణం వల్ల అయినా సరే యూరిన్ టెస్ట్ అనేది వీక్ పాజిటివ్ రావచ్చు. సో మీరు హాస్పిటల్కి వెళ్ళండి, ఒకసారి మళ్ళీ హాస్పిటల్లో రిపీట్ చేసుకోండి. అక్కడ కూడా వీక్ పాజిటివే ఉంది అనిపిస్తే మాత్రం గో ఫర్ ద బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్ ఈజ్ మోర్ కన్ఫర్మేటరీ. బీటా హెచ్జీ టెస్ట్ చేసుకోండి, ద టెస్ట్ ఈజ్ మోర్ కన్ఫర్మేటరీ. ఆ టెస్ట్లో మీకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అన్నది
కన్ఫర్మ్గా తెలిసిపోతుంది. సో నెక్స్ట్ కడప వసంతి గారు క్వశ్చన్ అడిగారండి. మేడం ప్లీజ్, నా ఏజ్ 30, నాకు పీరియడ్స్ చిన్నప్పటి నుంచి కూడా కరెక్ట్గా రావు, మెడిసిన్ వాడితేనే వస్తాయి, మ్యారేజ్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది మేడం, అసలు నాకు పిల్లలు పుట్టారా చెప్పండి మేడం ప్లీజ్ అని చెప్పి అడుగుతున్నారు. హలో వసంతి గారు, ఏజ్ 30 years అయినంత మాత్రాన మీరు టెన్షన్ పడే అవసరం లేదు. చిన్నప్పటి నుంచి కూడా మీకు మెన్సెస్ సరిగ్గా రావట్లేదు, మెడిసిన్ వాడితేనే వచ్చేది అంటే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చండి. అసలు మీరు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారా, మీరు కావాల్సిన టెస్ట్లన్నీ కూడా చేయించుకుంటే మీకు ఫర్దర్గా ఏమని చెప్పారు అన్న దాని మీద నెక్స్ట్ మీ ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేయాలి అన్నది మనం డిపెండ్ అయి ఉంటుందండి. సో మీరు బెటర్ ఒక్కసారి మా దగ్గరికి వస్తే ఒకసారి మీకు కావాల్సిన బేసిక్ ఎవాల్యుయేషన్ అంతా చేసి అసలు మీకు ట్యాబ్లెట్స్ వాడితేనే ఎందుకు వస్తుంది, మీ ఏమేజ్ ఎలా ఉంది, మీ మిగిలిన హార్మోన్స్ ఎలా ఉన్నాయి, మీకు ఈ ప్రాబ్లం ఎందుకు ఉంది అన్నది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అన్నది ముందుకు వెళ్ళచ్చు. అంతే తప్ప మీకు 30 years ఉన్న మెన్సెస్ సరిగ్గా రాకపోయినా పిల్లలు కారు అని ఏం లేదండి, డెఫినెట్గా అవుతుంది. మీరు నిరాశ పడకుండా మీరు మీ దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదించండి. నెక్స్ట్ శ్రీవిద్య గడ్డం గారు అడుగుతున్నారు, మేడం ఐవీఎఫ్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయా అని. ఐవీఎఫ్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఏమీ రావండి, అది చాలా మిస్కన్సెప్షన్. ఇదే కాదు, ఐవీకి సంబంధించి చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయండి. ఒకటేంటంటే మేడం ఐవీఎఫ్లో చాలా పెయిన్ఫుల్ ఉంటుందంట కదా, చాలామంది వెయిట్ గెయిన్ అవుతారంట కదా, చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంట కదా అని చాలా అపోహలు ఉన్నాయండి సొసైటీలో. అవన్నీ కూడా కరెక్ట్ కాదండి. ఐవీఎఫ్ మందులు వాడినంత మాత్రాన బరువు పెరిగిపోవడమో, ఇన్ఫెక్షన్స్ రావడమో, లేదంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ రావడమో అన్నవైతే ఏం ఉండయండి. బికాస్ ఐవీఎఫ్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ, బట్ వీఆర్ గోయింగ్ లిటిల్ ఎక్స్ట్రా మైల్ అంతే తప్ప మనం ఏదో ఆర్టిఫిషియల్గా చేసేసి బాడీని ఏదో చేసేయట్లేదు. సో ఇలాంటి అపోహలేవి మీరు పెట్టుకోకండి. సో నెక్స్ట్ అనూష గారు అడుగుతున్నారు, మేడం గ్రేడ్ 2 4 BB ఎంబ్రియో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది మేడం అని అడుగుతున్నారు. సో హలో అనూష గారు, మీరు గ్రేడ్ 2 4 BB అని అడుగుతున్నారు అంటే మీకు ఐవీఎఫ్ గురించి నాలెడ్జ్, ఎంబ్రియో క్వాలిటీ గురించి నాలెడ్జ్ ఉందని అనుకుంటున్నాను. సో గ్రేడ్ 2 4 BB అంటే దిస్ ఇస్ అన్ బ్లాస్టోసిస్ట్ డే 5 ఎంబ్రియో, ఇట్ కెన్ బి డే 5 ఆర్ డే 6 ఎంబ్రియో. సో ఈ డే 5 ఆర్ డే 6 ఎంబ్రియోతో జనరల్గా సక్సెస్ రేట్ అన్నది అయితే బాగానే ఉంటుందండి. దట్టు ఇది గ్రేడ్ 2 అయినా సరే మీకు 4 BB ఉంది. 4 BB ఈజ్ గుడ్. 4 BB అంటే మనకి ఇన్నర్ సెల్ మాస్ అది బాగానే ఉంది, క్యావిటీ అదంతా బాగానే ఉంది అని అర్థం. సో 4 BB గ్రేడ్ 2తో కూడా మీరు సక్సెస్ రేట్ ఒక 45 to 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో మీరు హ్యాపీగా ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోవచ్చండి. సో నెక్స్ట్ రమేష్ బాబు గారు అడుగుతున్నారు, మేడం ఒక్కసారి ఫెయిల్ అయింది ఐయుఐ, సింగిల్ ట్యూబ్ ఓపెన్ ఉంది మేడం, నెక్స్ట్ ఐయుఐ చేయించుకుంటే సక్సెస్ అవుతుందా మేడం? సో యాక్చువల్లీ ఈ సింగిల్ ట్యూబ్ ఓపెన్ గురించి నేను ఒక వీడియో కూడా చేశానండి, మీరు దాన్ని ఫాలో కావచ్చు. సో ఇదేంటంటే ఒకసారి మనకు ఐయుఐ ఫెయిల్ అయింది, మేము నెక్స్ట్ ఐయుఐకి వెళ్ళకూడదా అంటే ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఐయుఐ సక్సెస్ రేట్ అనేది 12 to 15% ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా. అంటే ఆ మంత్లో ఒక 100 కపుల్స్కి మనం ఐయుఐ చేస్తే 12 నుండి 15% కపుల్స్కి మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా అంతే. సో ఐయుఐ మనం ఒకటే సైకిల్కి వెళ్ళిపోయి ఒకటే సైకిల్లో మనకు పాజిటివ్ వచ్చేసేయాలి అన్నది అది మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనమాట. సో ఐయుఐ మినిమం 3 to 4 సైకిల్స్, కొన్ని సెంటర్స్లో అయితే 5 సైకిల్స్ వరకు కూడా చేస్తారు. సో మీకు సింగిల్ ట్యూబ్ ఓపెన్ ఉన్నంత మాత్రాన మీకు ఐయుఐ సక్సెస్ కాదు అని మీరు టెన్షన్ పడే అవసరం లేదండి. సింగిల్ ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా మనకు ఐయుఐ సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ధైర్యంగా అడుగు ముందుకేసి నెక్స్ట్ సైకిల్కి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ అనుమానం గారు అడుగుతున్నారండి, మేడం నాకు మ్యారేజ్ అయింది, వైట్ డిశ్చార్జ్ అవుతుంది, కర్డీ వైట్ లాగా, అప్పుడప్పుడు బాగా స్మెల్ కూడా వస్తుంది, ఏం చేయమంటారు? హలో అనుమను గారండి, సో మీకు బాగా వైట్ డిశ్చార్జ్ స్మెల్ వస్తుంది, మీకు కర్డీ వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే మీకు ఇన్ఫెక్షన్ ఉందని అర్థమండి.
సో ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. ఒకసారి స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేస్తారు. అలాంగ్ విత్ దట్ ఒకసారి ప్యాప్స్మియర్ కూడా చేయించుకోండి. మీరు ఇక్కడ మీ ఏజ్ ఏమీ మెన్షన్ చేయలేదు, మీకు ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అది కూడా నాకేమీ మెన్షన్ చేయలేదు. సో బెటర్ ఒకసారి మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. దాంతోపాటు ప్యాప్స్మియర్ కూడా చేయించుకోండి. అప్పుడు చూసినప్పుడు అక్కడ వాళ్ళకి కనిపించిన పిక్చర్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అన్నది ఇస్తారు. బట్ డెఫినెట్లీ మీరు ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలండి. బికాస్ కార్డియాక్ డిశ్చార్జ్, స్మెల్, ఇచ్చింగ్ అన్నది ఇట్ ఇండికేట్స్ అన్ ఇన్ఫెక్షన్. సో కంపల్సరీగా మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్ కాకుండా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.